నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఇది పరీక్షా కాలమా? అధ్యక్షుల మార్పు పార్టీకి మంచిదా, ముంచుతుందా? పదవుల్లో మార్పులు కొత్త తలనొప్పులు తెస్తున్నాయా? కమలంలో కల్లోలమెందుకు? స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. తెలంగాణ బీజేపీలో మార్పులు చేర్పులను ఢిల్లీ పెద్దలు సరిగ్గా డీల్ చేయలేదా? ఒకరిద్దరు చెప్పింది విని నిర్ణయాలు తీసుకున్నారా? తాజా పరిణామాలపై సీనియర్ల నర్మగర్భ వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఎన్నికల వేళ కల్లోల కమలం గాడిన పడుతుందా? బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీగా కమలనాథులు చెప్పుకొస్తారు. బీజేపీ అగ్రనేతలు చెప్పిన మాటను ఎవరూ జవదాటరని, తూచా తప్పకుండా పాటిస్తారని అంటారు. కానీ తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని మించిన గ్రూపు రాజకీయాలు కాషాయ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజకీయ పార్టీ అంటే గ్రూపులు సహజం. బీజేపీలోనూ అలాంటి గ్రూపులున్నప్పటికీ పెద్దగా బయటపడింది లేదు. అప్పట్లో బీజేపీ పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. దాంతో గ్రూపులున్నా పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. బయటపడినా పెద్దగా చర్చల్లోకి వచ్చింది లేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సీన్ వేరు. పార్టీ ఊపులో ఉన్నప్పుడు గ్రూపులంటే నష్టపోక తప్పదు. ఈ విషయం ఇక్కడ బీజేపీ నేతలకు తెలియంది కాదు. అయినా ఎవరి కుంపటి వాళ్లదే, ఎవరి వర్గం వాళ్లదే. పార్టీ నాలుగు గోడల మధ్య వ్యక్తం చేయాల్సిన అభిప్రాయాలను సోషల్ మీడియాకి ఎక్కించడానికి క్షణం ఆలస్యం చేయడం లేదు నాయకులు. ఓ రేంజ్లోనే ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ వల్ల పార్టీకి లాభమో నష్టమో తెలిసినా వెనక్కి తగ్గడం లేదు లీడర్స్. ఇటీవల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసింది ఇదే. ఇక బండి సంజయ్ అధ్యక్ష పదవిపై ఈ 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకుని మాజీ ఎంపీ విజయశాంతి చేసిన నర్మగర్భ కామెంట్స్ సైతం హీట్ పుట్టించాయి. ఇప్పుడు ఇద్దరు సీనియర్ల అలక పార్టీలో నెలకొన్న కల్లోలాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లింది. కేంద్ర మంత్రి పదవిని వీడి తిరిగి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో కిషన్ రెడ్డి అలకబూనారు. సమాచారం బయటకు వచ్చినప్పుడు స్పందించేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి. అలాగే ఎన్నికల ముందు అధ్యక్ష పదవి పోవడంతో నారాజ్గా ఉన్నారు బండి సంజయ్. ట్విట్టర్లోనూ తన స్టేటస్ను బీజేపీ కార్యకర్తగా మార్చేశారు. ఇక పార్టీలో చాలా మంది సీనియర్లకు ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఈటలకు ఇచ్చిన పదవిపైన చర్చ జరుగుతోంది. ఈ మధ్య మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో కొందరు నేతలు ప్రత్యేకంగా సమావేశమై కలకలం రేపారు. ఆ తర్వాత ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో మాట్లాడి వచ్చారు. కాషాయ శిబిరంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏం చేస్తున్నారో క్యాడర్కు క్లారిటీ లేదు. ఇంతలో ఎన్నికలకు కేవలం 150 రోజుల ముందు సంజయ్ ప్లేస్లో కిషన్ రెడ్డిని నియమించడం, ఈటలకు కీలక పదవి కట్టబెట్టడం మరో చర్చకు దారితీస్తుంది. తెలంగాణలోని బీజేపీని అధిష్టానం సరిగ్గా డీల్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధ్యక్షుణ్ణి మార్చాలని అనుకున్నప్పుడు అది ఎన్నికల ముందు తీసుకునే చర్య కావడంతో రాష్ట్రంలోని పార్టీ సీనియర్లను పిలిచి మాట్లాడి వారికి తెలియజేసి ఒప్పించి ఉంటే బాగుండేదని కొందరి అభిప్రాయం. ఆ కసరత్తు చేసి ఉంటే ఇప్పుడు ఈ అలకలు కల్లోలాలు ఉండవని వాదిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ రాష్ట్రానికి చెందిన సీనియర్లను, రాష్ట్ర కేబినెట్ను పిలిచి ఆనాటి కాంగ్రెస్ హైకమాండ్ చర్చించలేదని, పిలిచి మాట్లాడలేదని, ఫలితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమై రాజకీయ కల్లోలానికి దారితీసిందని తర్వాత అంతా అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితిని చూసిన వాళ్ళు ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఫలితంగా నాయకులు నారాజయ్యే పరిస్థితి ఎదురైందని, అభ్యంతరాలను ముందుగానే తెలుసుకుని ఉంటే ఇప్పుడు మరోలా ఉండేదని పార్టీలో టాక్ నడుస్తుంది. బండి సంజయ్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి 48 గంటల ముందు తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సైతం ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. అంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు తరుణ్ చుగ్కు కూడా తెలియదనే అభిప్రాయం కలుగుతుంది. కల్లోలాన్ని చల్లార్చాలని అనుకున్న హైకమాండ్ సమస్యను సరిగ్గా డీల్ చేయలేదనే కామెంట్స్ ప్రస్తుతం బీజేపీలో జోరందుకున్నాయి. ఎవరు ఊహించకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ ఘర్ వాపసీ పేరుతో తలుపులు తెరిచి ఉంచుంది. చేరికలతో దూకుడు పెంచుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ నుంచే బీజేపీకి గండం పొంచి ఉంది. ఎన్నికల్లో గెలుపోటములు, ఓట్లు, సీట్లు ఎలా ఉన్నప్పటికీ చేరికలనేవి పార్టీకి ఊపు తీసుకొస్తాయి. ఈ విషయంలో కాంగ్రెస్ గేరు మార్చి దూసుకెళ్తుంటే బీజేపీలో ఇంచు కూడా కదలికలేదు. దీనికి తోడు ఒకరిద్దరి మాట వినే అధిష్టానం మార్పులు చేర్పులు చేసిందనే మాట పార్టీలో గట్టిగా వినిపిస్తుంది. పైగా బయటి నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిందే విశ్వాసంలోకి తీసుకుని బీజేపీ కోసం 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోలేదనే అసంతృప్తి నెలకొంది. వెరసి కమలం శిబిరంలో కల్లోలం. మరి ఈ సమస్యను బీజేపీ అధిష్టానం ఎలా సెట్ చేస్తుందో చూడాలి. సమస్యలు సెట్ చేద్దామని బీజేపీ హైకమాండ్ ఒక ఫార్ములా ఎంచుకుంది.
కానీ ఆ సమస్యలు సెట్ చేయకపోగా కొత్త సమస్యలు వస్తున్నాయా? కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వదలడం ఇష్టం లేదు. సంజయ్కు అధ్యక్ష పదవి వీడడం ఇష్టం లేదు. ఇద్దరు సీనియర్ల తీరుపై పార్టీలో జరుగుతోన్న చర్చ ఏంటి? ఇదో విచిత్రమైన పరిస్థితి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం బండి సంజయ్కు ఇష్టం లేదు. అలాగే ఆ పదవిలోకి వచ్చిన కిషన్ రెడ్డి అంతే అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్ళు కేంద్ర మంత్రి అని అనిపించుకోవడం వేరు, పార్టీ అధ్యక్షుడు అని పిలిపించుకోవడం వేరు. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు 4వ సారి పార్టీ పగ్గాలు ఆయన చేతికి వచ్చాయి. అయితే అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉండటం వేరు, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని లీడ్ చేయడం వేరు. ఇప్పుడు ఎన్నో సవాళ్లున్నాయి, మరెన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. మొత్తానికి పార్టీ సారథి అనేది ముళ్ల కిరీటంగా భావిస్తున్నారని కొందరి అభిప్రాయం. అసలే ఇది ఎన్నికల కాలం. ఈ సమయంలో బీజేపీని సరిగ్గా లీడ్ చేయకపోతే ఫెయిల్యూర్ ముద్ర పడుతుంది. దానివల్లే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పేరు ప్రకటించిన తర్వాత మీడియా ప్రశ్నలకు సరిగ్గా స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీ నిర్ణయం ప్రకటించి గంటలు గడిచిన తర్వాత కానీ మీడియా ముందుకు రాలేదు. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణ లేనటువంటి కార్యకర్త నేను. జాతీయ నాయకత్వము, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వము అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్చించుకొని వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ముందుకెళ్తాం. బీజేపీ పదవులు ఎలా ఉన్నప్పటికీ కేంద్ర కేబినెట్లో చోటు అంత ఈజీగా దొరకదు. పైగా మోదీ టీంలో సభ్యుడిగా ఉండటాన్ని బీజేపీ లీడర్స్ గొప్పగా భావిస్తున్న రోజులివి. తనకు అప్పగించిన శాఖ పరంగా గుర్తింపు తెచ్చుకున్నారు కిషన్ రెడ్డి. అదో అచీవ్మెంట్, చెరిపితే చెరిగిపోయేది కాదు. కానీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అనేదే మింగుడు పట్టం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయంలో వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించక తప్పదు. ఇక బండి సంజయ్ విషయానికి వస్తే ఆయన అధ్యక్షుడయ్యాక పార్టీ గ్రామాలకు చొచ్చుకెళ్లిందని కామెంట్ చేస్తున్న పరిస్థితి. క్యాడర్ కూడా సంజయ్ అంటే అనుకూలంగా ఉంది. అయితే సంజయ్ దూకుడే ఆయనకు ప్లస్సు మైనస్సు కూడా. కాకపోతే పార్టీకి ఒక గ్లో తీసుకొచ్చారు. పాదయాత్రల ద్వారా జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీజేపీలో తన పట్ల కొందరు లీడర్స్లో ఉన్న అసంతృప్తిని పరిష్కరించుకోలేకపోయారు. సంజయ్పై ఆ అసంతృప్తి రోజురోజుకు పెరిగిందే తప్ప తగ్గలేదు. సమస్య చేయి దాటిపోయిందనే అభిప్రాయం కూడా ఉంది. పరిస్థితిని గమనించిన బీజేపీ హైకమాండ్ కూడా సమస్యను పరిష్కరించుకోవాలని సంజయ్కు ఒక అవకాశం కూడా ఇచ్చింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారనే టాక్ ఉంది. దాంతో తప్పని పరిస్థితుల్లో అధిష్టానం సంజయ్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే పార్టీ శ్రేణులు మాత్రం అధిష్టానిదే తప్పన్న ఫీలింగ్లో ఉన్నాయి. సంజయ్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడాన్ని అవమానంగా భావిస్తున్న సంజయ్ కార్యకర్తగా ఉంటారని చెబుతున్నారు. కమిట్మెంట్ గల కార్యకర్త, పార్టీ కోసం పనిచేసే కార్యకర్త అనుకుంటే కంపల్సరీ దాన్ని పాటించాల్సిందే, దాన్ని శిరస వహించాలి. కొంత ఈ విషయంలో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక ముందు మీరు కొంత ఎవరితో టచ్ లో లేరని, ట్రస్ట్ ఉంటే మీడియా కూడా ట్రస్ట్ లేనట. మా పని చేసుకుంటున్నాం, పార్టీ కార్యక్రమాలు బిజీ ఉన్నాం, నాయకులతో కలిసి సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు తానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటానని బలంగా విశ్వసించారు బండి సంజయ్. ఇప్పుడు సీన్ మారడంతో అవమానంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. సంజయ్ అంటే అభిమానించే పార్టీ క్యాడర్ కూడా డీలా పడింది. వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో ఢీ అంటే ఢీ అనేలా సంజయ్ పోరాటం చేశారు. ఒకానొక దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే చర్చకు ఊతమిచ్చారు సంజయ్. ఇప్పుడు ఎన్నికలకు ఎంతో సమయం లేదు. దీనికి తోడు బీజేపీలో గొడవలు ఎక్కువగానే ఉన్నాయి. ఎవరు ఎవరినీ నమ్మడం లేదు. కానీ బీజేపీ అధిష్టానం ఏ లెక్కలు వేసుకుందో ఏమో పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు అసంతృప్తితో ఉన్న బండి సంజయ్ను, ఈటలను కేంద్ర మంత్రి నుంచి మళ్లీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వస్తున్న కిషన్ రెడ్డిని కలపడం అధిష్టానానికి పెద్ద సవాలే. వీటిని హైకమాండ్ ఎలా సెట్ చేస్తుందన్నది ప్రశ్న. సామాన్య కార్యకర్తగా ఉంటానన్న ఎంపీ బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్పార్క్ చూపిస్తారా? ఈటల ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? అధిష్టానం ఆశీస్సులతో కిషన్ రెడ్డి దూకుడుగా వెళ్తారా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 150 రోజుల గడువే ఉండటంతో బీజేపీలోని సీనియర్లు అందరినీ ఒకతాటి మీదకు తీసుకురావడం ఇప్పుడు పెద్ద టాస్క్. బండి పట్టాలెక్కాలి, కిషన్ రెడ్డి సారథ్యం మెరుపులు చూపించాలి. మధ్యలో ఈటల రాజేందర్ నాయకత్వానికి ఇది పరీక్షే. మరి ఏం జరుగుతుందో, ఎలా సెట్ చేస్తారో కాలమే చెప్పాలి. కమలం పార్టీలోని పరిస్థితులు ఇంకా సర్దుకోలేదు.
నేతలు ఒక్కతాటిపైకి వస్తున్నట్టు కనిపించడం లేదు. సంస్థాగత మార్పులపై పెదవి విరుపులు గట్టిగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న కిషన్ రెడ్డికి అన్ని సవాళ్లేనా? ఆయన ముందున్న తక్షణ లక్షణాలేంటి? కమలంలోని రేఖలు మాదిరే ఎవరికి వారుగా ఉన్నారు బీజేపీ నేతలు. పార్టీలో మార్పులపై మిశ్రమ స్పందన లభిస్తుంటాయి. సంజయ్ పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. పదవి పోయాక ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆయన ట్వీట్లు చూస్తే తెలుస్తుంది. అంటే కొద్ది రోజులు బీజేపీతో అంటిముట్టనట్లు సంజయ్ ఉంటారనే చర్చ సాగుతుంది. ఇదే సమయంలో ఈటెల రాజేందర్కు కీలక పదవి అప్పగించినా కొందరు ముఖ్య నేతలు స్పందించడం లేదు. ఈటెలతో పాటు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెదవి విప్పలేదు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిర్ణయమేంటో తెలియదు. ఈటెలకు వివేక్కు మధ్య గ్యాప్ ఉంది. ఇలాంటి నేతల మధ్య సయోధ్య కుదర్చాలి. ఈటెల శిబిరంలో మాత్రం పండగ వాతావరణం కనిపిస్తుంది. తాజా మార్పుల తర్వాత బీజేపీలో యాక్టివ్గా కనిపిస్తున్న శిబిరం ఏదైనా ఉంది అంటే అది ఈటెల ఆయన్కోనే. వీటన్నింటినీ చూశాక కొత్తగా పగ్గాలు తీసుకుంటున్న పాత సారథికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయనే చెప్పాలి. కకావికలమైన పార్టీకి కిషన్ రెడ్డి కాయకల్ప చికిత్స చేస్తారా? ఎలాంటి చికిత్స చేయాలో అగ్రనేతలు చెప్పారా? అజెండా చేతికందిందా అనేది ప్రస్తుత కాషాయ శిబిరంలో వినిపిస్తున్న ప్రశ్నలు. ఇంతకుముందు కూడా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డికి అప్పటికీ ఇప్పటికీ ఉన్న పరిస్థితులు వేరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నీ చూస్తున్నారు కూడా. అప్పట్లో కిషన్ రెడ్డి అంటే పార్టీ అని అనుకునేవారు. ఇప్పుడు అదే పార్టీని గట్టిగా లీడ్ చేయాలి కిషన్ రెడ్డి. పైగా బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడయ్యాక పార్టీకి ఒక ఊపు వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు అలా మాదిరి ఎగిసెగిసి పడిన బీజేపీ అక్కడి ఫలితాల తర్వాత డీలా పడింది. ఇదే సమయంలో పార్టీలో లుకలుకలు ఎక్కువయ్యాయి. 4 గోడల మధ్య ఉన్న విభేదాలు రోడ్డుకెక్కాయి. గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడుతున్న పరిస్థితి. వీటన్నింటినీ సరిచేయడం కిషన్ రెడ్డికి చాలా ముఖ్యం. అలాగే గతంలో కంటే ప్లస్లోకి వచ్చిన బీజేపీకి మరింత ఊపు తీసుకొచ్చేలా పనిచేయడం కీలకం కూడా. కిషన్ రెడ్డి పనితీరు వేరు. అగ్రెసివ్గా వెళ్లరనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. బండి సంజయ్ సీఎం కేసీఆర్ను ఢీకొట్టినంత స్థాయిలో పోరాటం చేస్తారా? కేసీఆర్కు కిషన్ రెడ్డి అనుకూలమనే ప్రచారం నుంచి ఎలా బయటపడతారు? డీలా పడిన క్యాడర్లో జోష్ ఏ విధంగా తీసుకొస్తారు అనేది శ్రేణుల్లో నెలకొన్న ప్రశ్నలు. లిక్కర్ కేసు వెలుగులోకి వచ్చాక బీజేపీ నేతలు గంభీరమైన ప్రకటనలే చేశారు. ఎమ్మెల్సీ కవితను రేపో మాపో అరెస్టు చేస్తారని ఊదరగొట్టారు. కానీ ఆ కేసులో జరుగుతున్న పరిణామాలతో బీజేపీని నమ్మలేని పరిస్థితి నెలకొంది. దీనికి సమాధానం చెప్పి బీజేపీపై నెలకొన్న ప్రచారాన్ని పటాపంచలు చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తుంది. వాటిని ఇప్పుడు కిషన్ రెడ్డి ఏ విధంగా అడ్రస్ చేస్తారు? బీజేపీలో చేరికలు అనుకున్నంతగా లేవు. గుర్తింపు పొందిన లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఇంకెవ్వరూ కాషాయ శిబిరంలోకి వచ్చింది లేదు. చేరికలు ఆగిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ పై ఉంది. ఒకప్పుడు బీజేపీ వైపు ఆశగా చూసిన నాయకులు సైతం కాంగ్రెస్లో చేరితే ఎలా ఉంటుందో లెక్కలేస్తున్నారు. బీజేపీలో కూడా స్తబ్దత నెలకొంది. రాజకీయ భవిష్యత్తుకు అనుగుణంగా జంపు జలానీలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటౌన్ మొదలైంది. కేవలం 150 రోజులే ఉంది. బీజేపీని లేపడం, మళ్లీ రేస్లోకి తీసుకురావడం, బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను సిద్ధం చేయడం చాలా కీలకం. మొత్తం 119 అసెంబ్లీ సీట్ల సంగతి ఎలా ఉన్నా కనీసం 60 చోట్ల కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరనే ప్రచారం జరుగుతుంది. ఆ మేరకు తక్కువ సమయంలో అత్యంత వేగంగా పనితనం చూపించాల్సిన టాస్క్ కిషన్ రెడ్డిదే. ఇప్పటికే బీజేపీలో ఉన్న వాళ్లను పక్కచూపులు చూడకుండా ఆపాలి. అలాగే కొత్త వాళ్లను బీజేపీలోకి తీసుకురావాలి. అదేవిధంగా బీజేపీలో ఉన్న పాత కొత్త నాయకులను కలుపుకొని వెళ్లాలి. ఈ జాబితాలో ఈటెల రాజేందర్తో కలిసి పనిచేయడం ముఖ్యం. తెలంగాణ ఎన్నికల వేళ ఖమ్మంలో ఇప్పటికే రాహుల్ గాంధీతో సభ నిర్వహించి గేర్ మార్చింది కాంగ్రెస్ పార్టీ. త్వరలో మహబూబ్ నగర్లో మరో మీటింగ్కు రెడీ అవుతుంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో తరచూ పర్యటించేందుకు మొగ్గు చూపుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను ఢీకొట్టడం బీజేపీకి చాలా అవసరం. బీఆర్ఎస్ ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ను ఓవర్కమ్ చేయడం, కేంద్ర మంత్రిగా సాధించిన అనుభవం, కేంద్ర పార్టీ ఆశీస్సులు, అండదండలు ఆసరాగా చేసుకుని జనాల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లడం కిషన్ రెడ్డికి మరో సవాల్. రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్, వ్యాగన్ ఫ్యాక్టరీ వల్ల కలిగే లబ్ధి, అభివృద్ధి పనుల వల్ల జరిగే మేళ్లను కిషన్ రెడ్డి చెప్పి ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి. ప్రస్తుతం కింద పడిపోయిన పార్టీని నిలబెట్టడం, జనాల్లో బీజేపీ పట్ల విశ్వసనీయత పెంచడం కీలకం. వన్స్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన వెంటనే రోజులు గంటలు ఇలా అన్నీ లెక్క పెట్టుకుంటూ కమలాన్ని మళ్లీ వికసించేలా చేయడం పెద్ద టాస్కే.
ఈటెలతో కలిసి పనిచేయడంతో పాటు బండి సంజయ్ను కూడా వెంట జనాల్లోకి తీసుకెళ్లి కలిసే ఉన్నామని చెప్పడం కూడా ముఖ్యమే. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.